Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా? నో, దానికి రీజన్ ఏంటంటే పరిస్థితి వచ్చి ఉండొచ్చు, బట్ నేను అలా తీసుకున్నాను పరిస్థితిని. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ ఐడెంటిఫైడ్ మై ఐడియాస్ యాజ్ ద మెయిన్ మనీ. ఎప్పుడు నాకు డబ్బులు అవసరం అయితే నాకు ఐడియా వస్తుంది, దాంతో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో అస్సలు దాచుకోకూడదని చెప్పారు కదా డబ్బులు, ఇవాళ బతికేస్తే చాలని చెప్పి. మీకు ఇవాళ దాచుకోకూడదు అంటే నేను చెప్పేది ఏంటంటే, ద పాయింట్ ఈస్ ద వర్డ్ దాచటం అనేది ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. మరి ఏమంటే యూ షుడ్ థింక్ అబౌట్ మీరు సంపాదించిందో మీ దగ్గర ఉన్న డబ్బుని దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడంలో మీకు ఒక జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని దాచుకోవటంలో దానికి మీనింగ్ లేదని అది చెప్తున్నాను. మీకు ₹1 2 కోట్లు ఇవాళ వచ్చాయి, సడన్ గా లంసమ్ పేమెంట్ ఒకటి వచ్చింది ఎక్కడి నుంచి, దాన్ని వాళ్ళే ఖర్చు పెట్టలేరు కదా మీరు, ఎక్కడో దాచాలి. దాచడం అనేది దట్ ఇట్ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్. దాచుకోవటానికే డబ్బు సంపాదించడం డిఫరెంట్, ఎలా ఖర్చు పెట్టాలో ఒక డిసిషన్ తీసుకునే వరకు దాయటానికి ఇట్ ఈస్ 2 different points altogether. So basically you are saying as long as you have the potential to spend it, you would spend it. You should spend it off and you would spend it off. Yeah. ఉదాహరణకి మీకు ఎప్పుడైనా దానాలు చేశారా? నేను చేయను, ఎప్పుడు చేయలేదు. నో, డబ్బులు ఎక్కువైనప్పుడు మరి దానికి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎందుకంటే నేను ఐఎమ్ ఎ వెరీ వెరీ సెల్ఫిష్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు నేను డబ్బు అనేది ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పాను. అప్పుడు ఎనర్జీ కన్వర్షన్లో నాకు సాటిస్ఫాక్షను, నాకు ఒక సుఖం, అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను ఖర్చు పెడతాను. కానీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,00,000 పెట్టి నాకు చెత్త సినిమా తీయచ్చు. ఎందుకంటే కానీ ఆ సినిమా చెత్త అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ నేను తీస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను. సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టింది నా ఆనందం కోసం. సో వేరే వాళ్ళకి, నేను కేర్ చేయని వాళ్ళకో లేకపోతే నాకు ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది నాకు ఆనందం రాదు. కాబట్టి నేను ఎప్పుడు దానాలు చేయను. నేను ఆ లైఫ్లో ఎప్పుడు రూపాయి కూడా దానం చేయలేదు. ఫ్రెండ్స్ కూడా ఎవ్వరికి అసలు ఫ్రెండ్స్ లేరు కదా మీకు? ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బట్ యు ఆర్ ఓకే విత్ బారోయింగ్ మనీ? యా, ఐఎమ్ ఓకే విత్ దట్, ఆఫ్ కోర్స్. యా, బికాజ్ ఆడెవడో వాడికి తెలియదు, నాకు ఇచ్చేస్తే ఎందుకు తీసుకున్నాను. సో మనీకి అంత మీరు ఒక చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే యు ఆల్మోస్ట్ డిస్కార్డెడ్ ఇట్స్ ఓవర్ గ్లోరిఫైడ్ దిస్ థింగ్ ఇమేజ్. ఇంపార్టెన్స్ అని దాని వర్డ్ ఏంటంటే, ఐ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మనీ. నా పాయింట్ ఐ వోంట్ సే ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ ఎన్ ఎనర్జీ ఫర్ మీ. ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, నాకు మనీ అనేది డబ్బు ఉంటే మీకు టెరిఫిక్ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుంటారు, మీరు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొనుక్కుంటారు. మ్యూజిక్ని ఎంజాయ్ చేసే మీకు మైండ్ స్టేట్ కానీ సెన్సిబిలిటీ లేకపోతే దట్ సిస్టమ్ మీన్స్ నథింగ్. అది ఉంటుంది అంతే. అక్కడ అలా ఒకటి చాలా గొప్ప ధనవంతుడు, ఒక పెద్ద బిల్డింగ్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇది అది అన్నీ ఉన్నాయి. ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి ఆయనకి ₹1,000 కోట్లు ఉన్నాయి వచ్చేసాడు. And he will sleep in the bedroom with his fat, obnoxious woman. తెలుసా? వాట్స్ ఎ బిగ్ డీల్? దానికి ఏంటి పెద్ద ఇది? ఎందుకంటే ఆయన ఇల్లు కట్టింది బయట వాళ్ళకి ఆనందిస్తారు. అది ఏ ఇల్లు ఉందరా ఆయన. కానీ ఎవరికైనా మీరు కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం 1 dayలో అలవాటు పడిపోతారు. మీ దగ్గర ఉంది కార్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, అది అవ్వచ్చు. దాని తర్వాత మీరు ఉండే మనుషులు, ఆ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనే దాంట్లోంచి ఒక ఆనందం వస్తుంది. యూనో, కానీ ఆ ఆనందం లేనప్పుడు మీరు ఎంత డబ్బు ఉండే, ఎంత పెద్ద ఇల్లు, కారు, గీరు అని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న దాని మీద ఏమీ జరగదు. దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అప్పుడు ఐ రాదర్ బీ ఇన్ గుడిసె. అంటే అది మీకు, అది వాళ్ళకి, అదే నేను నా గురించి చెప్తున్నా. ఆబ్వియస్లీ దట్ గోస్ వితౌట్ సెయింగ్. సో అలాగే ఇప్పుడు నాకు ఈ మధ్యన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న ఒక ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఆయన ఇల్లు చూపించారు నాకు. ఆయన పైన 3rd floorలో టెరిఫిక్ స్విమ్మింగ్ పూల్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో 2 బికినీలో ఉన్న అమ్మాయిలు లేకపోతే పూల్కి అర్థమే లేదని చెప్పాను. ఇప్పుడు మీ భార్య ఫుల్ చీర కట్టుకుని ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ వేరుశనకాయలు అంటున్నారు, అది చేస్తాం. స్విమ్మింగ్ పూల్ ఏంటి దాని మీనింగ్? ఎందుకంటే తిప్పి ఎందుకంటే అమ్మాయి దగ్గరకు వస్తాయి. అమ్మాయి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. అందుకని మీకు ఓకే. అరే నేను అడిగిన క్వశ్చన్ ఆయన కరెక్టే అన్నారు, అది నా పాయింట్. సో నా పాయింట్ ఏంటంటే, ఒక ఆర్ట్ అనేది ఒక ఫ్యాంటాస్టిక్ పూల్ 3rd floorలో పెట్టుకున్నారు, ఇది చేశారు, అది చేశారు. ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ కల్చర్లోంచి అరువు తెచ్చుకున్నారు. వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా బ్యూటిఫై చేస్తారు. దే వోంట్ షై అవే. ఒక బీచ్లో బికినీలో వెళ్తుంది ఒక అమ్మాయి, లేకపోతే ఇది కార్ ఉంది, ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేసి రకరకాల మన గ్యాడ్జెట్స్ ఇవి కనిపెడతా ఉంటారు, ఫోన్స్ కానీ ఇవి కానీ.
అన్నిటితో ఒక కల్చర్ అది. మనం కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి కొని పెట్టుకుంటాం, దాన్ని ఎలా వాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అంత. సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ విత్ దట్. నా పాయింట్ నేను ఎవరితో ఇంప్రెస్ అవుతానంటే వాడి దగ్గర ఉన్న డబ్బులతో ప్రతి నిమిషం దాని ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే వాడికి నేను చాలా ఇంప్రెస్ అవుతాను. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాదు కదా. ఇప్పుడు చాలా మంది నాకు చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకి నాకు ఒకళ్ళు తెలుసు, హీ హేట్స్ హిజ్ వైఫ్, ఈజ్ గాట్ అ బ్యూటిఫుల్ బిగ్ హౌస్. సో అప్పుడు నా ఏం చెప్పాడంటే, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఇల్లు కనిపించి కానీ ఒక హారర్ సినిమాకి ఎలా స్లోగా కెమెరా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరుందో తెలిసి వీడికి, ఎవరు తన భార్య, ఆ భార్య అంటే వీడికి పడదు. సో దట్ హోల్ హౌస్ బికమ్స్ నథింగ్ ఇన్ ద కాన్సెప్ట్. నాకు తెలియని వాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రాడినరీ హౌస్ అది. మీరు సినిమాలు తీయడానికి తప్ప మీకు డబ్బులు అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలి. సినిమాలు ఒకటే అవ్వచ్చు, ఏదేది నాకు ఆనందం ఇస్తుందో దానికి ఏదైనా సినిమా ఒకటే అవ్వకపోవచ్చు, అది వేరేది కూడా అవ్వచ్చు, చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది. యూర్ రైట్. అప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు నేను సెక్యూర్గానే ఉంటాను అన్నది అది. సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాన్ని కరెక్ట్ కాదంటున్నాను. ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫైనాన్షియల్ ల్యాండర్ 100 కోట్లు ఆస్తుంది, కానీ ఎంతసేపు అవతలడు 1000 కోట్లు ఉంది నాకు లేదు, లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే, లేకపోతే ఇది అవుతుందేమో, కంటిన్యూస్గా వరిలో ఉంటారు. ఎందుకంటే అతనికి వేరే పని తెలీదు, వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి. అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఇప్పుడు మా పెదనాన్న హీ వాజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్, అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఆయనకి ఆ రోజుల్లో నేను చెప్పేది, నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో 1 కోటి రూపాయలు ఎంతో ఆస్తుంది. ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారండి షాప్కి. సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఉంటే ఏంటి, 10 లక్షలు ఉంటే ఏంటి, 10,000 ఏంటి? దాచుకోవడం, స్టింజీగా ఉండడం, ఇంకోటితో కంపేర్ చేయడం అనేది ఆ క్వాలిటీస్ తప్పు, కానీ అది డబ్బు వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు. See, all this again is coming back to one fundamental thing. ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం? డబ్బు అనేది మీ దగ్గర ఉంది, ఇస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది చేయొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాలు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ కన్వర్టర్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ పేపర్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్. మీకు అదొక సర్టిఫికేషన్ ఉండాలి దాంట్లో. ఈ మార్కెట్లో మీకు ఏం లేవు అనుకోండి, మీ నోట్లు కట్టలు ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్? ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, మీకు ల్యాండో ఇదో అదో అలాంటి మీరు తెచ్చుకోవటానికి మీకు ఒక మటీరియల్ కన్వర్టర్ ఉంది అక్కడ. అది కూడా ఫ్రాంక్ గా చెప్తే ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ ఆన్ దిస్ పాయింట్. ఒక 10 ఎకరాల భూమి ఎక్కడో సిటీ బయట ఉంటే హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు సంబడి హూ ఇస్ లివింగ్ ఇన్ దేర్ హౌస్? రోజు వెళ్ళి చూసిరారు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో నా పాయింట్ ఏంటంటే, బట్ ఇప్పుడు ఐ అడ్మైర్ పీపుల్ లైక్ అంబానీస్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కన్వర్టింగ్ ద వెల్త్ ఇంటూ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ. దే ఆర్ వాట్ ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్. ఏంటంటే మీకేంటి ఎనర్జీ లేకపోతే ఇదో ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసి దే ఆర్ ఎంప్లాయింగ్ ద మనీ టు మేక్ థింగ్స్ హ్యాపెన్. సో అప్పుడు వాళ్ళు ఏంటి, దే ఆర్ మేకింగ్ ద మనీ కైనెటిక్. ఇట్ ఈస్ బల్క్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఇట్ పొటెన్షియల్. హుద్హుద్కి మీరు డొనేట్ చేశారా? నేను ఎప్పుడు ఎవరికి చేయలే అసలు. ఎప్పుడు మీకు బాధ లేదా? నేను బెచ్చగాడికి 10 పైసలు వెళ్ళింది మొత్తం నా చిన్నప్పటి నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ వెళ్ళి డొనేట్ చేశారు. మీరు 2-3 సందర్భాల్లో అన్నారు. వాళ్ళు ఎందుకు? అదే నా పాయింట్. ఎప్పుడు చేయను నేను ఒకసారి అయితే ఈ ఎపిసోడ్లో నేను ఎప్పుడు చెప్పాను, నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్ ఇవ్వలేదు, లేకపోతే ఇలాంటిది ఏది డబ్బులు కాకుండా వేరేది కూడా. పాయింట్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ సంబడి. ఎవరి ఇష్టం వాళ్ళది ఎంత చేయాలనేది. ఇప్పుడు కోట్లు ఉన్నప్పుడు అది నిజంగా మీరు ఫీల్ అయిపోతారు, వాళ్ళు ఎంత ఎలా అయిపోయారు, తుఫాన్ వచ్చేసి అంతమందికి ఇల్లు లేవు, ఇది లేవు, అది లేవు అని ఫీలింగ్ బయట. నాకు ఫీలింగ్ లేదని చెప్తున్నా, నాకేం ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఉందని చెప్పిన వాళ్ళు 100,000 కోట్లు ఉన్నవాళ్ళు 20 లక్షలు 15 లక్షలు ఇవ్వడం నవ్వు వస్తున్నారు. నేను ఇంత ఇస్తాను, ఓకే. కానీ ఇక్కడేమో ఆల్మోస్ట్ 8 చేసి భగవంతుని ప్రార్థన చేసి వాళ్ళ కోసం అన్నీ చేసి ఫైనల్గా సో యూఆర్ వాల్యూయింగ్ వాళ్ళ మొత్తం ఉన్న కష్టాన్ని మీరు ఒక 10-15 లక్షల్లో వాల్యూ చేయడం అనేది మీనింగ్లెస్. డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్.